ఈరోజు మన గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి భావనగర్ గ్రామంలో చెందినటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ యొక్క పుణ్యక్షేత్రం నిష్కలంక మహాదేవ్ టెంపుల్కి మరి ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ విచ్చేసి ఉన్నాం. అయితే ఇక్కడ విశిష్టత ఏమిటంటే పరమేశ్వరుడు సముద్రానికి రోజుకి 2 సార్లు ఆ యొక్క దర్శనం చేసుకోవడం కోసం మరి సముద్రం వెనక్కి వెళ్ళడం, భక్తులు దర్శనం చేసుకోవడం, మళ్ళీ 5 గంటల టైంలో మళ్ళీ ఎదురుగా రావడం కూడా జరుగుతుంది. ఇందాక చూసేటప్పుడు సముద్రం అంతా వెనక్కి వెళ్ళి అది అక్కడ కనబడుతున్నటువంటి 2 స్తూపాలు ఉన్నటువంటి అక్కడ పరమేశ్వరుని దర్శనం చేసుకొని అందరూ కూడా అభిషేకాలు చేసుకున్నారు. ఇప్పుడు కరెక్ట్గా సమయం 3:30 సమయం వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సముద్రం మరి ఎదరికి రావడం మరి జరుగుతున్నది కనుక ప్రతి ఒక్కరూ కూడా శివనామస్మరణతో ఓం నమః శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని చదువుతూ మరి యొక్క వీడియోని మీ అందరికీ కూడా మరి పంపించడం జరుగుతున్నది. ఈ యొక్క వీడియోని చూసి అందరూ కూడా ఓం నమః శివాయ అంటూ మరి యొక్క గుజరాత్ రాష్ట్రంలో విచ్చేసి భావనగర్ గ్రామానికి విచ్చేసి నిష్కలంక స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం పొందుతారని మరి కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మరి నన్ను అలాగా వచ్చి ఎదరది మరి మీ గ్రూప్ మళ్ళీ ఓం నమః శివాయ. 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 చూడండి ఒక్కసారి సముద్రం ఎలా కెరటాలతో ప్రవహిస్తుందో, పరవలు తొక్కుదు. ఒక్కసారి దీనికి ఇదే నిదర్శనం. ఆ యొక్క పరమేశ్వరుడు సాక్షాత్తు ఉన్నాడని అనడానికి ఇదొక్క నిదర్శనం. అందరూ కూడా ఓం నమస్తే అంటూ చూడండి. ఇది పంచపాండవులు ప్రదర్శించిన శివలింగం.